బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనకు సంబంధించి అమౌంట్ జమ అవుతున్నాయి. అందులో చాలామంది అర్హుల జాబితాలో చాలామంది ఉన్నారు. కొంతమంది లిటిల్ బిట్ వాళ్ళు అనర్హుల జాబితాలో ఉన్నారు. వాళ్ళలో కూడా అనర్హులు ఉంటే ప్రభుత్వం వాళ్ళకి మంచి అవకాశం కల్పిస్తుంది. అనర్హుల లిస్టులో అర్హులు ఉన్నట్లయితే వాళ్ళు సోమవారం నుండి డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో మీరు అప్లై చేసుకుంటే మిమ్మల్ని ఎలిజిబుల్ చేయడం జరుగుతూ ఉంది. అంటే అనర్హుల లిస్టులు ఏదైతే మనం 6 ఆఫ్ వాల్యుయేషన్ అన్నామో, కరెంట్ బిల్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండ్, అర్బన్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇలాంటి 6 ఆఫ్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో అందులో ఎవరైతే ఇన్ఎలిజిబుల్ అయ్యారో తల్లికి వందనకు సంబంధించి అర్హుల జాబితా అనర్హుల జాబితా ఆల్రెడీ మన యొక్క గ్రామ వార్డు సచివాలయంలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. సో వాటికి సంబంధించి ఎవరైతే అనర్హుల లిస్టులు ఏదైతే ఇన్ఎలిజిబుల్ లిస్టులో అర్హులు ఉన్నారో వాళ్ళు అర్హులని భావించినట్లయితే వాళ్ళకి ఒక అవకాశం కల్పించబోతుంది. దానికి సంబంధించి నేను ఈరోజు వీడియోలో ఎలా మీరు గ్రీవెన్స్ రేజ్ చేయాలనేది వీళ్ళు తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా మనకి తల్లికి వందనకు సంబంధించి 6 ఆఫ్ వాల్యుయేషన్ ఉంచడం జరిగింది. అంటే 6 ఆఫ్ వాల్యుయేషన్లో మనం అనర్హులమైనట్లయితే మనకి తల్లికి వందన డబ్బులు పడవు. ఒకవేళ మనము అనర్హుల లిస్టులో ఉన్నాము బట్ మనం అర్హులం అని భావించినట్లయితే, నిజానికి మనకి ఆ 4 వీలర్ మన పేరున లేదు, మన ఇంట్లో ఎలాంటి గవర్నమెంట్ ఎంప్లాయీ లేరు, అలాగే మనకి సంబంధించి ఎటువంటి కరెంట్ బిల్ మీటర్ మన పైన లేదు, 300 యూనిట్లు దాటి లేదు అని, అంటే అలా 6 ఆఫ్ వాల్యుయేషన్ సంబంధించి ఒకసారి 6 ఆఫ్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకుందామా. ఒక్కసారి 6 ఆఫ్ వాల్యుయేషన్ చూసినట్లయితే ఫస్ట్ కరెంట్ బిల్ మాట్లాడదాం. కరెంట్ బిల్కి సంబంధించి అయితే మనకి 300 యూనిట్లు పైబడి రాకూడదు. యావరేజ్గా ఒక నెల 300 రావచ్చు, ఒక నెలలో 500 రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మే నెల ఉంది. మే నెలలో ప్రతి ఒక్కరు కూడా ఏసీలు కొడతా ఉంటారు, వాళ్ళకి 500, 600 యూనిట్లు వస్తుంది. అలా ఒక నెలలో 500, 600 యూనిట్లు వచ్చినంత మాత్రాన ఇన్ఎలిజిబుల్ అవరు. క్లియర్. చాలామంది అడుగుతున్నారు డౌట్. ఒక నెలలో 500, 600 లేదా 2 నెలల్లో 600 ఇలా రావడం వల్ల ఇన్ఎలిజిబుల్ అవరు. సగటున సంవత్సరానికి 12 నెలలు యావరేజ్ తీస్తారు. ఒక నెలలో 100 వచ్చింది, ఒక నెలలో 600 వచ్చింది, ఒక నెలలో 200 వచ్చింది, ఒక నెలలో 400 వచ్చింది. ఇలా జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏవైతే 12 నెలల సగటు ఏదైతే ఉందో దానిని ఒకవేళ మీకు అందరూ కలిపి మొత్తం కలిపి బై 12 డివిజన్ చేస్తారు, అప్పుడు యావరేజ్ వస్తుంది. అది 300 యూనిట్ లోపు ఉండాలి. యావరేజ్ చెప్తున్నా 12 నెలల సగటుని మనం 300 యూనిట్ లోపు వచ్చినట్లయితే ఎలిజిబుల్ అవుతారు. 300 యూనిట్లు పైబడి వచ్చినట్లయితే దాన్ని మనం ఇన్ఎలిజిబుల్ అంటాం. ఇప్పుడు నిజానికి మీరు ఎలిజిబుల్ అని మీరు భావిస్తున్నారు, నిజానికి మీకు అనర్హుల లిస్టులో వచ్చేసింది కరెంట్ బిల్ 300 యూనిట్ల పైన ఉండడం వల్ల అని చెప్పేసి. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, మీది ఆ మీటర్ కాకపోతే, ఆ మీటర్ మీది కాదు, రాంగ్ ఆధార్ సీడింగ్ అని మీది కాదన్నప్పుడు మీ ఏఈ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ దాన్ని డిలీట్ చేయించి, మీకు ఆధార్ నుంచి డీసీడింగ్ చేయించి ఆ మీటర్ని 300 యూనిట్ లోపు కరెంట్ బిల్ కన్సంప్షన్ వస్తుంది అని చెప్పేసి ఒక లెటర్ తెచ్చుకుంటే, ఆ లెటర్తో మీరు డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో అప్లై చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది. తదుపరి నిధుల్లో మీకు విడుదలలో మీకు అమౌంట్ ఖచ్చితంగా పడుతుంది. అంటే నెల గ్యాప్ అంత ఎక్కువ ఉండదు. వీళ్ళందరికీ కలిపి ఒకసారి వేయాలి కాబట్టి ఒక నెల రోజు గ్యాప్లో ఇప్పటి నుంచి 28, 29 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు అన్నారు. ఆ డేట్ కూడా ఒకసారి మళ్ళీ ఫైనల్ చేసి మీకు చెప్తాను. ఆ డేట్ లోపు మీరు గ్రీవెన్స్, అంటే 28 అన్నట్టు నాకు గుర్తు, ఆ డేట్ లోపు మీరు గ్రీవెన్స్ రేట్ చేయాలి. ఇంకా మోడిఫికేషన్ చెప్తాను. ఆ లోపు మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు తదుపరి జూలైలో అమౌంట్ పడే అవకాశం ఉంది కరెంట్ బిల్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ 4 వీలర్, 4 చక్రాల వాహనం. 4 చక్రాల వాహనంలో ఎల్లో ప్లేట్ ఉంటే ఇబ్బందే లేదు. అంటే మీరు వృత్తిపరంగా ట్యాక్సీ, కారు వాడుతూ ఉంటారు కదా, మీరు వృత్తిపరంగా వాడుకున్నట్లయితే అలాంటి వారికి ఏ ఇబ్బంది లేదు, వాళ్ళకి అమౌంట్ పడిపోతే 4 వీలర్ అని చూపించదు కూడా. ఒకవేళ మీ కారు ఎల్లో ప్లేట్లో ఉంది, అది మీరు లగ్జరీకి వాడట్ల, అప్పుడు మీరు ఆ ఎల్లో ప్లేట్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి చూపించవచ్చు. అలాగే లేదు, కారు మీరు సేల్ చేసేసారు, మీరు కారు వేరే వాళ్ళకి అమ్మేశారు, అయినా మీ పేరుని చూపిస్తుంది, అది మీరు ఏవైతే సేల్ చేశారో ఆ డాక్యుమెంట్ చూపించవచ్చు. అసలు కారు మీది కాదు, అప్పుడు మీరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి దాన్ని మీ ఆధార్ నుంచి డీలింక్ చేయించేసి అది కూడా తెచ్చుకొని చూపించవచ్చు. ఇలా కారుకు సంబంధించి వివిధ కారణాల చేత ఇన్ఎలిజిబుల్ అయినట్లయితే 4 వీలర్ సంబంధించి ఆ పర్టికులర్ డాక్యుమెంట్ తీసుకొచ్చి డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో మీరు చూపించినట్లయితే మీకు తల్లికి వందనం అమౌంట్ జూలై మంత్లో పడుతుంది. ఓకే, మనం కరెంట్ బిల్ మాట్లాడుకున్నాం, 4 వీలర్ మాట్లాడుకున్నాం. చాలా మంది ట్రాక్టర్ ఉంటే మనకి 4 వీలర్ కదా, ట్రాక్టర్ వ్యవసాయం వాడతాం, అది ఉంటే ఇన్ఎలిజిబుల్ అవుతారని అడుగుతూ ఉన్నాను. ట్రాక్టర్ ఉంటే ఇన్ఎలిజిబుల్ అవ్వరు, వాళ్ళు కూడా అర్హులే, అది వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి అది కూడా అర్హులే. ఓకేనా, వృత్తిపరంగా వ్యవసాయం చేసుకుని ట్రాక్టర్ కొనుక్కోవడం వల్ల ఇన్ఎలిజిబుల్ అవ్వరు, ట్రాక్టర్ ఉంటే అర్హులే. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఇంకా మనం మామూలుగా కరెంట్ బిల్ మాట్లాడుకున్నాం, 4 వీలర్ మాట్లాడుకున్నాం. గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇన్ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయ ఎంప్లాయీస్ కూడా హౌస్హోల్డ్ మ్యాపింగ్లో కుటుంబ సభ్యులు ఉంటే ఆ కుటుంబంలో తల్లికి వందనకు సంబంధించి ఎవరైనా ఉంటే అనర్హులు అవుతారు. సచివాలయ ఎంప్లాయీస్ అనే కాదు, ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎనీ రిటైర్డ్ గవర్నమెంట్ పెన్షనర్ ఆల్సో ఆ యొక్క ఇంట్లో ఉంటే వాళ్ళు తల్లికి వందనానికి అనర్హులు అవుతారు. సో నిజంగా ఉన్నారనుకోండి, సో మీకు తెలుసు
మీ 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 కుటుంబంలో మీరే మీ సభ్యులే ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు కదా. సో అలా గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్ ఎవరైనా ఉన్నట్లయితే అనర్హులు అవుతారు. ఒకవేళ మీరు అర్హులని భావిస్తే సచివాలయ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి మీరు ప్రూఫ్స్ చూపించి మీరు అర్హుల జాబితాలో రావచ్చు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా ఈ సిక్స్త్ ఆఫ్ వాల్యుయేషన్లో ఉండడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిన నిల్ రిపోర్ట్స్ ఇచ్చినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా సరే, మీరు ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల మీరు అనర్హుల జాబితాలో రావడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి ఒకవేళ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోతే మీరు గ్రామ వార్డు సచివాలయ డిస్కషన్ని కలిసి మీరు చూపించి మీ ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలని చెప్పి మీరు అర్హుల జాబితాలోకి వెళ్ళొచ్చు. ఇంకా మీకు అర్బన్ ప్రాపర్టీ 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే అర్బన్ ప్రాపర్టీ ఉండకూడదు. 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే అంటే పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ప్రాపర్టీ 1000 చదరపు అడుగుల కంటే 1000 స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఇనెలిజిబుల్ అవుతారు. నిజానికి మీకు మీ పేరును చూపిస్తుంది కానీ అది మీది కాదు అన్నప్పుడు మీరు ఆ రీఅసెస్మెంట్ నెంబరు మీకు చూపిస్తుంది. దాన్ని తీసుకొని మీరు మున్సిపల్ కమిషనర్ వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మున్సిపల్ కమిషనర్ లాగిన్లోని దాన్ని డిలీట్ చేయించుకున్నట్లయితే, మీ ఆధార్ నుంచి ఆ అసెస్మెంట్ నెంబర్ డిలీట్ చేయించినట్లయితే, ఆ డిలీట్ చేయించిన తర్వాత లెటర్ తీసుకొచ్చినట్లయితే ఆ లెటర్తో మీరు ఈ యొక్క డిస్కస్టమర్ లాగిన్లోని ఆ డేటా ఎడ్యుకేషన్ ప్రాసెక్టర్ లాగిన్లోని మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్కమ్ మనం అనుకున్నాం, కరెంట్ బిల్ మాట్లాడుకున్నాం, 4 వీలర్ మాట్లాడుకున్నాం, గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్ గవర్నమెంట్ పెన్షనర్, ఇన్కమ్ ట్యాక్స్, అలాగే మనకి అర్బన్ ప్రాపర్టీ కూడా మాట్లాడుకున్నాం. సో ఇలా సిక్స్త్ ఆఫ్ వాల్యుయేషన్ ఏవైతే మనం చెప్పుకుంటా ఉన్నామో, ఇలాగా నెక్స్ట్ లాస్ట్ వన్ సిక్స్త్ ఆఫ్ వాల్యుయేషన్ 6th వన్ మనకి ల్యాండ్. మాగానైతే 3 ఎకరాల లోపు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. ఒకవేళ మాగాని 3 ఎకరాల పైన, మెట్ట 10 ఎకరాల పైన ఉన్నట్లయితే, 2 కలిపి 10 ఎకరాల పైన ఉన్నా సరే మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారు. సో దీని ప్రకారం అది సిక్స్త్ ఆఫ్ వాల్యుయేషన్లో పెట్టి, ఒకవేళ ఆ పొలం ఆ ల్యాండ్ మీది కానప్పుడు, ఆ పొలం మీది కానప్పుడు మీరు విఆర్ఓ దగ్గరికి వెళ్ళి, సార్ మేడం ఇది నా పొలం కాదు బట్ నాకు లింక్ అయ్యింది, సో దీన్ని ఆ యొక్క మీ భూమి పోర్టల్ నుంచి డిలీట్ చేయండి, మాది కాదని చెప్పి మీరు విఆర్ఓ గారి నుంచి మీరు లెటర్ తెచ్చుకున్నట్లయితే దానిని మీకు లేనట్టు చూపించి దాన్ని మిమ్మల్ని అర్హులు చేయడం జరుగుతుంది. తదుపరి మీకు జూలై నెలలో అమౌంట్ పడడం జరుగుతూ ఉంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, మీకు సిక్స్త్ ఆఫ్ వాల్యుయేషన్ మీకు 6 చెప్పాను నేను. కరెంట్ బిల్లు, 4 వీలర్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్, ఇన్కమ్ ట్యాక్స్, 4 వీలర్, ల్యాండ్, అర్బన్ ప్రాపర్టీ గురించి కూడా చెప్పాం. సో ఇలా సిక్స్త్ ఆఫ్ వాల్యుయేషన్ సంబంధించి ఈ యొక్క ఏవైతే ఎవరిని కలవాలి, ఏం చేయాలి కూడా తెలియడం జరిగింది. ఎక్కడ అప్లై చేసుకోవాలి కూడా చెప్పాము. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. తల్లి వందనానికి సంబంధించి A to Z ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేయాలి, ప్రభుత్వం నుంచి అందించే ప్రతి రూపాయి మీకు అందాలి. ప్రభుత్వం కూడా ఏమనుకుంటుంది, పలానా డబ్బులు పడిన వాళ్ళకి ఇలా చేస్తే డబ్బులు పడతాయని చెప్తుంది. చాలామందికి తెలియట్లేదు దాన్ని ఎలా గ్రీవెన్స్ రేజ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి, సిక్స్త్ ఆఫ్ వాల్యుయేషన్ అంటే ఏంటి, చాలామందికి తెలియట్లేదు. సో నేను ఈ వీడియో చేయడానికి కారణము ఎడ్యుకేషన్ అవేర్నెస్. ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్, ఇదే సిస్టము రాబోయే సంక్షేమ పథకాల్లో ఉన్న ఇదేనే మీరు ఫాలో అవుతూ ఉంటారు. సో ఇలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు వేయాలనే చూస్తుంది. సో ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందో మనం ఫాలో అవ్వాలి. కాబట్టి ప్రతిదీ అంటే సిక్స్త్ ఆఫ్ వాల్యుయేషన్లో మీరు ఎలా అర్హులు పొందాలో తెలియజేస్తాను. ఒకసారి ఫాలో అవ్వండి. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.